మీ ఫామ్ హౌస్లు ఎక్కడి నుండి వచ్చాయి? రెండు 2014 ముందు మీ బతుకులేంటి? ఇలా మొత్తం తెలంగాణ అంటే మేమంటే తెలంగాణ అన్నట్టు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. అదేవతో మాట్లాడుతుంది ఈ రాష్ట్ర జాతిపిత అన్నాడు. ఎవడు జాతిపిత? జాతిపిత అని ఎవరిని అంటారు? గాంధీని తప్ప ఈ దేశంలో ఎవడు జాతిపిత లేడు. అది గుర్తుపెట్టుకోండి. ఒక తాగుబోతూ ఒక మొత్తం రాష్ట్ర ప్రజలను మోసం చేసినోడు, రాష్ట్ర ప్రజలను దగా చేసినోడు ఆ జాతిపిత అవుతాడా? మరి తెలంగాణ కోసం మేమందరం కష్టపడ్డాం కదా, తెలంగాణలో కీలక పాత్ర వహించాం కదా. ఏనాడన్నా కేసీఆర్ పార్లమెంట్లో పోయి మాట్లాడిండా తెలంగాణ కోసం? తెలంగాణ కోసం మాట్లాడిండా పార్లమెంట్లో 2009 నుంచి 2014 దాకా? అసలు తెలంగాణ పార్లమెంట్ బిల్లు అయ్యేటప్పుడు కూడా, తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు కూడా కేసీఆర్ పార్లమెంట్లో లేడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, మా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం ఇచ్చింది, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని ఇచ్చింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఇచ్చింది, నీళ్లు నిధులు అందరికీ సమానంగా వస్తాయని ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వంలో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది కదని ఇచ్చింది. అలాంటి తెలంగాణను సర్వనాశనం చేసింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయి. మీ ఒక్కరి కోసం ఇచ్చింది అమ్మ సోనియా గాంధీ 4 కోట్ల మంది ప్రజల కలలు నెరవేర్చడం కోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ మొత్తం మా అబ్బసొత్తు మా తాత జాగిరన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉరుక్కుంటాం అనుకుంటాం. ఏంది? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్త మాట్లాడకపోతే బాగుండదు చెప్తున్నాం. ఉన్న వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు ఎక్కడెక్కడ దోపిడీ చేశారు, ఎంత ఆస్తులు ఉన్నాయి. ఇయ్యలో మీ ఆస్తుల విలువ 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లు ఎక్కడి నుండి వచ్చింది ఆస్తి అంతా? ఇది 2014 కన్నా ముందు లేవు మీకు ఆస్తులు. 2014 కన్నా ముందు మీ ఫామ్ హౌస్ లేవు. 2014 కన్నా ముందు మీకు భూములు ఎక్కడున్నాయో మాకు తెలియదా? ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ కాడ 60 ఎకరాల భూమి, ఇవాళ 600 ఎకరాల భూమి అయింది. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి. ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? కాబట్టి అందరి మీద విచారణ జరుగుతుంది. ఇవాళ ఈటల రాజేందర్ అన్నా నువ్వేమి తప్పించుకోవాలని చూడకు, మొత్తం అస్సలు సంగతి అంతా తెలుస్తారు. ఖచ్చితంగా అందరిని విచారణ చేస్తారు. కేసీఆర్ కాదు, కేసీఆర్ ప్లేస్లో కేసీఆర్ అయ్యా ఉన్నా కూడా ఇవాళ విచారణ జరుగుతుండే ఖచ్చితంగా. కేసీఆర్ ఏదో నీతి నిజాయితీపరుడు కాదు, పెద్ద మోసకుడు. వీళ్ళ కేటీఆర్ మా అయ్యా పెద్ద ఏందయ్యా? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పటి నుండి తెలంగాణ ఉద్యమకాలను మోసం చేసుకుంటూ వస్తున్నాడు. ఇయ్యలో 2001 నుండి 2014 దాకా తెలంగాణ ఉద్యమకాలను మోసం చేసుకుంటూ వస్తున్నాడు. ఏమో నీ కుటుంబంలో నచ్చిండా చెప్పు నాకు. ఏం కేటీఆర్ పెద్ద త్యాగాలు చేసినట్టు చెప్తున్నావు? మా అయ్య మీద విచారణ, కేసీఆర్ని విచారణ పిలుస్తారా? కేసీఆర్ని విచారణ ఏదైనా నీ కేసీఆర్ విచారణ పిలవకపోతే ఏంటి? నీ అయ్య ఒక్కడు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది అనుకుంటారు ఏంది? తెలంగాణ ఉద్యమం నీ అయ్య ఒక్కడు చేస్తే వచ్చింది అనుకుంటారు ఏంది? మాకు అర్థం కాలే. తెలంగాణ ఉద్యమం మేము అంతా చేశాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడదాకా నిద్రపోకుండా కష్టపడ్డాము. అది గుర్తుపెట్టుకో. ఇయలో సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని 0.5 ఉంటారు మీరు. సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు ఇంకొకసారి. అందుకోసమని మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలంటున్నా. జాగ్రత్తగా మాట్లాడు. ఇంకొకసారి మాట్లాడితే ఇదే భాష నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే నీకు తగిన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా చెప్తాము.